వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ బొద్దింకల జనతా పార్టీ పేరిట జరిగినటువంటి విధ్వంసం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న దాఖలాలు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లును కూడా తీసుకొచ్చారు. యాంటీ పేపర్ లీక్ బిల్. దీని ద్వారా రాబోయే రోజుల్లో పూర్తిగా ఎగ్జామినేషన్ నిర్వహించేటటువంటి విధానంలో చాలా మార్పులు వస్తాయి. పకడ్బందీ చర్యలుంటాయి. ఏవైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉండే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మెన్సీ ఉండే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు జరిగిన నిరసనలన్నీ కూడా ఇలాంటి ఒక శాశ్వత పరిష్కారం కోసమే జరిగాయా అంటే కాదు. ఇదంతా నిజంగా ఉద్యమాల లక్ష్యం కోసమే జరిగాయా అంటే కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని విద్యా వ్యవస్థ మీద ఒక ప్రక్షాళన దిశగా, అందులో ఉన్నటువంటి లోపాలను సరిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ అసలు అంశం వాళ్ళది ఏంటి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ప్రభుత్వాన్ని మార్చడం. ప్రతి సందర్భంలో నిరసనకారులు, ప్రతిపక్షాలు, నిరసనకారులు, మోదీకి వ్యతిరేకమైనటువంటి శక్తులు, విదేశీ కుట్రదారులు వీళ్ళందరూ కూడా బార్డర్స్ని పుష్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ నిరసనని లేకపోతే ఆ తీవ్రతని దాన్ని ప్రతి సందర్భంలో పెంచుతూ వస్తున్నారు. వీళ్ళు మొదట్లో అవార్డు వాపసీ విధానాల దగ్గర నుంచి, అంటే నాకు ఈ అవార్డు వద్దు నేను ఇచ్చేస్తున్నా అనే అవార్డు వాపసీ గ్యాంగర్లు ఎలాగైతే పద్మశ్రీ అవార్డులను వెనక్కిచ్చేస్తున్నాం అనే ఒక నెరేటివ్ను బిల్డ్ చేశారో నిరసన రూపంలో, ఆ ఉద్యమం కాస్త ఇవాళ స్ట్రీట్ ప్రొటెస్ట్ దాకా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఆర్డర్ గమనిస్తే ప్రతి సందర్భంలో బార్డర్ని పుష్ చేస్తూ లోపలికి వస్తూ ఉన్నారు. సో విదేశీ శక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఫలించిన నేపథ్యంలో దానికి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి రివ్యూ చేసుకొని ఇంకో కొత్త పంతాలో ఇక్కడ ఈ దేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఆఖరి దశ నిజానికి చెప్పాలంటే ఇది మొదటి దశ. ఈ యుద్ధంలో రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒకంత వెనక్కి తగ్గింది అండ్ మోదీ లాంటి వ్యక్తి వెనక్కి తగ్గారు అనే ఒక అభిప్రాయం అయితే దేశవ్యాప్తంగా వచ్చింది. ఇది మొదటి దశ. ఇది ఇంకాస్త తీవ్రమైతే రెజ్యూమ్ చేంజ్ దాకా తీసుకెళ్లగలదు. అందుకే నేను క్లారిటీతో చెప్తున్నాను, ప్రస్తుతం ఈ పర్టికులర్ విషయంలో బార్డర్స్ ఎలా పుష్ చేశారు. ఇందాకే చెప్పా కదా, అవార్డీ వ్యాపస్ గ్యాంగ్లో ఏంటంటే అప్పట్లో ప్రముఖులు ఎవరైతే పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డులు ఇలాంటి అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తులు, ప్రముఖుల పేరిట ఉన్నటువంటి వాళ్ళు ఇంటోలరెన్స్ అనే మాటని ముందు తీసుకొచ్చారు. ఇంటోలరెన్స్ అనే అసహనం పెరిగిపోయింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసహనం పెరిగిపోయిందన్న మాట తీసుకొచ్చారు. దాన్ని జాతీయవాదులు పటాపంచలు చేసేశారు. ఆ తర్వాత కాలంలో మాబ్ లించింగ్ ఈ మాట బయటకు వచ్చింది. మాబ్ లించింగ్ అనే మాట ఏంటి? నిజంగా మూకదాడి, గోరక్ష పేరిట మైనారిటీలపైన దాడులు చేస్తున్నారు అనే అంశాన్ని తీసుకొచ్చారు. అప్పుడు అకాల మరణాన్ని దేశవ్యాప్తంగా ఆయా సంఘటనలు చూపించి చూసారా, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గోరక్ష పేరిట విజిలెన్స్ పెరిగిపోయింది, విపరీతంగా మూకదాడులు చేస్తున్నారు అనే మాటని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానికి స్వయంగా నరేంద్ర మోదీ గారే వచ్చి ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠినమైన చర్యలు తప్పవు అని డైరెక్ట్గా గోరక్షకులకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని పొలిటికల్ పార్టీలు ఎలా వాడుకుంటున్నాయో కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఇక జాతీయవాద ప్రముఖులో లేదా సంస్థలో దాని తర్వాత ఆ ఇష్యూ అలాగే పక్కకు వెళ్ళిపోయింది. దాని గురించి కూడా మాట్లాడారు. అది మాబ్ లించింగ్ కాదు, గోవుల మీద జరుగుతున్న దారుణాలను అరికట్టడానికి అనే విషయాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యార్థుల పేరిట యూనివర్సిటీస్ కేంద్రంగా ఒక ఉద్యమాన్ని రాజేసే ప్రయత్నం చేశారు. అక్కడే తుకుడే గ్యాంగ్లు భారత్ తేరే తుకుడే హోంగే అంటూ నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. అఫ్జల్ గురువును పొగుడుతూ వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలు ఇవన్నీ మనకు తెలుసు. జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీలో, జమియా మిలాయి యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీలో ఈ నినాదాలు వినిపించాయి. వాటిని కూడా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయో చాలా క్లియర్గా జాతీయవాదులు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఉద్యమాలు వీగిపోయాయి. కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియదు. కన్నయ్య కుమార్ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అటు జిగ్నేష్ ఏం చేస్తున్నారో పెద్దగా అవగాహన లేదు. అండ్ షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళు ఇవాళ జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత కాలంలోకి వస్తే నెక్స్ట్ లెవెల్లో కాశ్మీర్లో మానవ హక్కుల హననం జరుగుతోంది అనే అంశాన్ని తీసుకొచ్చారు.
ఇక 19లో ఏదైతే ఆర్టికల్ 370ని రిమూవ్ చేసే ముందు ఆపరేషన్ అలోట్ పేరిట మొత్తంగా దిగ్బంధన జరిగిందో అండ్ కాశ్మీర్లో అసలు ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా పూర్తిగా దిగ్బంధించి మనం అనుకున్నటువంటి ఆర్టికల్ 370ని రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ టైంలో కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘన జరిగిందని, కాశ్మీర్ ముళ్ళ కంచె మధ్య ఉందని చాలా చెప్పే ప్రయత్నం చేశారు. యునైటెడ్ నేషన్స్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక యూరోపియన్ పార్లమెంటరీ సభ్యులు కూడా దీని గురించి మాట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం భారతదేశంలో వ్యక్తులే చేశారు. దాన్ని కూడా జాతీయవాదులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ తర్వాత వచ్చింది సిఐఏ. ఇక సిఐఏ వచ్చిన నేపథ్యంలో ఇది మైనారిటీలకు విరుద్ధం అనే ఉద్దేశంతో ఒక ప్రచారం చేస్తూ షాహీన్బాగ్లో అల్లర్లు చేశారు. షాహీన్బాగ్ అల్లర్ల ఉదాంతం ఒకంత ఉద్రిక్త పరిస్థితికి కూడా వెళ్ళిపోయింది. ఢిల్లీ అల్లర్ల స్థాయికి వెళ్ళింది. అక్కడ రాళ్ళు రువ్వడము, ఒక ప్రొటెస్టర్ ఒక వ్యక్తి అయితే వచ్చి డైరెక్ట్గానే గన్ని చూపిస్తూ భయపెట్టిన సందర్భం కూడా చూసినాం. ఇవన్నిటిని కూడా మైనారిటీల పేరిట వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ప్రజల నుంచి అయితే పూర్తిగా మద్దతు రాలేదు అప్పుడు. ఎందుకంటే హిందూ ముస్లిం అనే ఒక పాయింట్ వచ్చింది అని అంటే హిందూ పోలరైజేషన్ ఎక్కువగా జరుగుతుంది. అది ఇంకా నిజంగా బీజేపీకి లాభిస్తుంది, కానీ నష్టం చేకూరట్లేదు. ఇక బికాజ్ ముస్లింల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా హిందువుల్ని ఇంకా సంఘటితపరుస్తున్నాయి. ఆ నినాదాన్ని, విధానాన్ని, వాళ్ళు చేసే ఉద్యమాలని, వాటన్నిటిని కూడా జాతీయవాదులు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. సో ఈవెన్ పిఎఫ్ఐ ఫండింగ్ గురించి మాట్లాడటం దగ్గర నుంచి, షాహీన్బాగ్కి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు దగ్గర నుంచి అనేక అంశాల్లో తోటి ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా ముస్లిం అబ్యూజ్మెంట్ బహిరంగంగా చేయలేని పరిస్థితి నిజంగా సిఐఏ అల్లర్ల ద్వారా వచ్చింది, తర్వాత జరిగింది. ఆ తర్వాత చూస్తే ఈవెన్ సిఐఏ అల్లర్ల తర్వాత సిఐఏకి సంబంధించిన షాహీన్బాగ్ని కూడా మనం ఎంతో కొంత అడ్డుకోగలిగాం. అయితే ఆ షాహీన్బాగ్ అల్లర్ల వల్ల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రావడానికి ఉపకరించింది. సో ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా గంపాగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలిచారు. ఢిల్లీలో ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత కాలంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరిట వచ్చినటువంటి దీంట్లో కూడా శంభూ బార్డర్ దగ్గర, హర్యానా ఢిల్లీ బార్డర్ దగ్గర నెలల పాటు వాహనదారిని దిగ్బంధించారు రైతుల పేరిట ఉన్నటువంటి ఉద్యమకారులు. సో దానికి ఖలిస్తానీ ఫండింగ్ ఉంది, టూల్ కిట్ అప్పుడే ఎక్స్పోజ్ అయింది అనుకున్న వాళ్ళంతా వాళ్ళు అసలు ఏంటి, ఆ ఉద్యమం వెనక ఉంది ఏంటి అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక ఈ టూల్ కిట్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. ఆ తర్వాత ఫార్మర్స్ ప్రొటెక్ట్స్ వీగిపోయింది. అందులో కూడా జాతీయవాదులు చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఈ పర్టికులర్ రైతుల ఉద్యమం వెనకాల ఖలిస్తానీ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళ నుంచి వచ్చే నిధుల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల గురించి పూర్తిగా జాతీయవాదులు అవగాహన కల్పించడంలో అటు భారతీయ జనతా పార్టీ అని కానివ్వండి, వీళ్ళంతా కూడా 100కి 100% సక్సెస్ అయ్యారు దేశ ప్రజలకు వివరించడంలో. సో దేశ ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఆ ప్రొటెస్ట్ కేవలం హర్యానా అండ్ పంజాబ్కే పరిమితమైంది, దేశవ్యాప్తంగా రాలేదు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరు రియాక్ట్ కూడా కాలేదు. బట్ ఈ మొత్తం ఉద్యమాల నుంచి అనేక పాఠాలను నేర్చుకున్నటువంటి డీప్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఇప్పుడు ఈ సిజేపీ మూవ్మెంట్లో చాలా జాగ్రత్తలు వహించాయి. అండ్ ఆ జాగ్రత్తల వల్లనే ఈరోజు ఈ సిజేపీ మూవ్మెంట్ ఇప్పటిదాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. అసలు యాక్చువల్లీ ఫస్ట్ మనం ఈ సిజేపీ మూవ్మెంట్కి సంబంధించి చూస్తే ఇంతకుముందు జరిగిన ఉద్యమాలన్నింటిలో కూడా మైనారిటీస్ గురించి మాట్లాడినవి ఏవి కూడా బీజేపీకి నష్టం చేయలేదు. బీజేపీకి లాభం చేకూరుస్తూనే వచ్చాయి. అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్లో విజయం సాధిస్తూనే వచ్చారు. అండ్ దాంతో పెద్దగా లాభం లేదు. అందుకే రైతుల పేరిట ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. రైతుల పేరిట తెచ్చినటువంటి ఉద్యమం ద్వారా ఒకంత వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఎందుకంటే ఖలిస్తానీ ఫోర్సెస్ ఉన్న విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. కాబట్టి ఒక ఉద్యమాన్ని సక్సెస్ చేయడం ఎలా అనే దానికి సంబంధించి కంటిన్యూగా 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు ఫండింగ్ ఎలా వస్తున్నాయి, నిధులు ఎలా వస్తున్నాయి, ఏసీలు, టెంట్లు, ఆ టెంట్లలో కుర్చీలు, అసలు ఫుడ్డు, వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా చెప్పాలంటే విపరీతమైనటువంటి డబ్బులు వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని సస్టైన్ చేస్తూ వచ్చారు చాలా నెలల తరబడి. ఆ తర్వాత కొంతకాలానికి అది వీగిపోయింది. అందులో స్టార్గా మారినట్టు రాకేష్ తికాయత్ లాంటి వాళ్ళు ఏమైపోయారో ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెట్టేస్తే వీటన్నిటి నుంచి గుణపాఠాలు తీసుకొని సిజేపీ ఉద్యమాన్ని చాలా ప్లాన్డ్గా నిర్వహించారు. అందుకే బొద్దింకల ఉద్యమం మొదలవ్వడమే చాలా అల్పంగా మొదలైంది. ఆ బొద్దింకల పేరు లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పద్ధతులు, వాళ్ళు ఎవరికి కూడా ఐడెంటిటీ కూడా పెద్దగా లేదు. అభిజిత్ దీప్కి ఎవరో అంతకుముందు ఎవరికీ తెలియదు, సౌరవ్ దాస్ ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు, విజేతా దహియా ఎవరికో తెలియదు. వీళ్ళు ఎవరో అసలు ఏం వ్యక్తులో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు. ఎకనామీగా ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళందరినీ ముందుకు ప్రొజెక్ట్ చేశారు. నెంబర్ 1. అండ్ వాళ్ళ బలము, వాళ్ళ సామర్థ్యము ఏంటో అందరి ముందుకు అవగాహన లేదు. అంచనా వేయటంలో కూడా మనం పూర్తిగా
చెప్పలేకపోయాం. బికాజ్ వాళ్ళకి ఏం లేదు, వాళ్ళని చూస్తే ఎవరు వస్తారు మనుషులనే అనుకుంటారు. అండ్ పొలిటికల్ పార్టీ లేవు, ఈ కాంగ్రెస్ పార్టీ కావాలనే CJP గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. చాలా ప్లాన్డ్గా జరిగింది ఇదంతా. అరవింద్ కేజ్రీవాల్ కూడా డైరెక్ట్గా CJPతో ఉన్నట్లుగా ప్రకటించలేదు. వెనకాల నుంచి తతంగా నడిపాడ్చాడు అండ్ వెనకాల నుంచి శక్తులు ప్రమోట్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు CJP ప్రొటెస్ట్ జరిగిన తర్వాత ఎవరు ఏ ఫౌండేషన్ దీని వెనక ఉన్నాయి అనేది ఒకసారి సెర్చ్ చేస్తే ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సచ్ఖండ్ ఫౌండేషన్, హేమ్కుండ్ ఫౌండేషన్, ఢిల్లీ గురుద్వారాస్, వీటితో అయితే ఇవన్నీ చాలా ఫౌండేషన్స్, విదేశీ నిధులు అనేవి వెనకున్నాయనేవి కూడా సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి పేర్లు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక స్వచ్ఛందంగా వస్తున్న మూమెంట్ లాగా దీన్ని చూపించే ప్రయత్నం చేశారు. అందుకే స్విగ్గీలు, జొమాటోల ద్వారా ఆర్డర్లు రావడం, ఎక్కడి నుంచో వీళ్ళకు మద్దతు ఇస్తున్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో మేజర్గా ఇంటర్నల్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని గుర్తిస్తారు, మీ మీద కేసులు పెడతారు, కాబట్టి మీరు మాస్కులు పెట్టుకోండి, లేకపోతే కర్చీఫ్లు కట్టుకోండి, క్యాప్లు పెట్టుకోండి, ఎవరికి CCTVలో వీటిల్లో కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి అనే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ అంతేకాదు అటు మెడికల్ క్యాంపుల్లాగా కొంతమంది మెడికల్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా కూడా ఒక ఏర్పాటు చేసుకున్నారు. అండ్ జునైద్ అనే వ్యక్తి అసలు ఎవరో తెలియదు, ఒక చిన్న షాప్ నడుపుకునేటోడు, బిర్యానీలు పంచిపెడుతూ, కచోరీలు పంచిపెడుతూ, శాండ్విచ్లు పంచిపెడుతూ, అసలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు, చూస్తే చిన్న షాప్ నడుపుతాడు. ఇట్లా అంటే ఎక్కడికక్కడికి జాగ్రత్త తీసుకొని సామాన్య ప్రజలే వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు, వీళ్ళ వెనక విదేశీ శక్తుల హస్తం ఉందనో లేకపోతే ఇంకొకటి ఉందనో ఎవ్వరికి అర్థం కాకుండా ఒక ప్లాన్ ప్రకారం నడిపించారు. ఇక వాళ్ళ డిమాండ్లలో ఒకే డిమాండ్ ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండో డిమాండ్ ఏంటి, పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలి. మూడోది నిరసనకారులపై కేసులు ఎత్తేయాలి. ఈ మూడు కూడా బార్డర్స్ని పుష్ చేయడమే. అంటే మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారు. అటు బీహార్ కానీ, ఇటు ఒడిశా కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, ఈవెన్ హర్యానాలో కూడా చాలా కీలకం. సో ఆల్మోస్ట్ అమిత్ షాకి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేశారు. ఆయన రాజీనామా చేయడం అంటే ఆల్మోస్ట్ అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ కూడా ఓడిపోయినట్టుగా భావించే విధంగా ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండోది పార్లమెంట్ సమావేశాల్లో పెట్టడం. అంటే పర్టికులర్గా ఉద్యమం ద్వారా విపక్షాలకు ఒక స్కోరింగ్ పాయింట్స్ యాడ్ చేయాలని చూసిండ్రు. కానీ అక్కడ అంత పెద్దగా వీటితో ఏం పెద్ద పేరు తెచ్చుకోలేదు విపక్షాలు, ఇంకా వీగిపోయాయని చెప్పొచ్చు. మూడోది నిరసనకారులపై కేసులు ఎత్తేయాలని. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇది కేవలం తొలి దశ మాత్రమే. రాబోయే ఉద్యమాలకు కూడా ఇది కంటిన్యూ అయ్యే విధంగా, అంటే ఎంత మేర సస్టైన్ చేస్తే లాజిస్టిక్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత మేర మనం ఉద్యమం నిర్వహించాలి, దీంట్లో ఎవరెవరు భాగస్వాములు కావాలి, ఎలా దీన్ని ఆర్గనైజ్ చేయాలనే ఒక ప్లాన్ ప్రకారం ఎదుర్కోవాలనే విధంగా కూడా, కేసు లేకుండా ఎలా చూడాలనే విధంగా కూడా స్టాండప్ ఆపరేషన్ ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో అయినట్లుగా కనబడుతుంది. ఇక ఇవేవి కనిపించకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. కానీ ఖచ్చితంగా దీని అన్నిటికీ లింక్స్ ఉన్నాయనే విషయం బయటికి వస్తూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే ఒక ఎమోషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో అఫ్కోర్స్ వీళ్ళు సక్సెస్ అయ్యారే కొంతవరకు అని చెప్పుకోవచ్చు కూడా. ఇది కేవలం ఇన్సిడెంట్ వరకు మాత్రమే కాదు, ఈ పర్టికులర్ బొద్దింకల ఉద్యమం వరకే దీన్ని పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం డయాగ్నోసిస్ ప్రస్తుతం ఈ క్రోనాలజీ ఆఫ్ ఆర్డర్ అన్నీ కలిపి చూస్తే కనుక ఇది ఒక పెను ప్రమాదంగా సంకేతంగా కనిపిస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి నివారణ మార్గాలు ఏంటి అనేది మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఉద్యమం ఏదైతే నిరసనకారుల మీద వాళ్ళ నేర చరిత్రలు ఉన్నా కూడా కేసులు పెట్టొద్దు, పెడితే మేము ఉద్యమం చేస్తామనడం, ఇంకోవైపు నుంచి రైతులను మళ్ళీ ఉద్యమం చేయమని పుష్ చేయడం, ఇంకోవైపు నుంచి ఇథనాల్ గురించి ఇంకో మంత్రిని రాజీనామా చేయమనే విధంగా మాట్లాడటం, ప్రతిపక్షాలు అమిత్ షాని రాజీనామా చేయమనే విధంగా పార్లమెంట్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా దేశ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టకపోతున్నాయి అని చెప్పడానికి ఒక పెద్ద సంకేతంగా భావించవచ్చు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకోవడమే కాదు, చాలా వ్యూహాత్మక శైలితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.